నిన్నటి రోజున రఘునందన్ రావు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ ఖండిస్తూ ఈ రోజు మేము పాలకవర్గం అందరం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిన్నటి రోజున రఘునందన్ రావు ఒక మాట అన్నాడు. మున్సిపల్ నుండి తీసుకొచ్చిన 20 కోట్లు నా హయాంలో తీసుకొచ్చిన దాంట్లో అందరు కౌన్సిలర్ పెట్టుకున్నారు. బీజేపీ కౌన్సిలర్ ఉన్న బీజేపీ మట్ట మల్లారెడ్డి అనే వ్యక్తికి ఈరోజు పెట్టలేరు అని చెప్పడం జరిగింది. ఆ 20 కోట్లు అప్పుడు ఎంపీగా ఉన్న ప్రభాకర్ అన్న మా పాలకవర్గం అందరం కలిసి కేటీఆర్ సార్ దగ్గరికి పోయి తీసుకురావడం జరిగింది. ఎమ్మెల్యేగా ఉండి 3 సంవత్సరాలు ఉన్నావు, ₹1 ఫండ్ తీసుకొచ్చి మేము కాదు మీ కౌన్సిలర్ అంటున్నావు, నీ మట్ట మల్లారెడ్డి అంటున్న కౌన్సిలర్కు నువ్వు ఒక ₹10 మంది పని చేసినవా? ఇవాళ మేము తీసుకొచ్చిన పైసలతోటి ఇవాళ నువ్వు గొప్పగా చెప్పుకుంటూ ఇది ఎంతవరకు కరెక్టు? మా ప్రభాకర్ అన్నను ఎన్ని మాటలను అసలు నీకు దుబ్బాక ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పిండ్రు. ఇప్పుడు దుబ్బాక ప్రజలే పొలిమేరలకు గుడక రానియకుండా చేస్తారు బిడ్డ. నువ్వు అట్లాంటి మాటలు బంద్ చేసుకోవాలి. ఇవాళ నువ్వు ఓడిపోయి దుబ్బాకల కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకున్నావు. నీ బీజేపీ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకుంటే మట్ట మల్లారెడ్డి నువ్వు చెప్పుకుంటున్న బీజేపీ మల్లారెడ్డి అని చెప్పుకుంటున్నావు. నీ మట్ట మల్లారెడ్డి ఆ రోజు నువ్వు ఈ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకుంటే చెల్లాపూర్లో మైనంపల్లి హనుమంతరావు బండి మీద కూసుండబెట్టుకుని ఊరంతా దింపి ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టిండు. పార్టీ కూడా పూటకో పార్టీ మారేటోడిని ఆయనను పట్టుకొని నా మట్ట మల్లారెడ్డికి పైసలు పెట్టలే అంటున్నావా? ఇది దుబ్బాక ప్రజలు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. ఇవాళ పూర్తిగా నిన్ను ఖండించే రోజు దగ్గరకు వచ్చింది. ప్రజలు చాలు ఓటుతో బుద్ధి చెప్పిండ్రు. మా ప్రభాకర్ అన్న ఏ ఒక్క మాట అన్నా క్షమించేది లేదు. ఊరుకోము గుడక ఇవాళ కార్యకర్తలను గాని ప్రజాప్రతినిధులను గాని దుబ్బాక ప్రజలు గాని హెచ్చరిస్తున్నా. మళ్ళొక్కసారి మా ప్రభాకర్ అన్న తెరువు వస్తే మాత్రం బాగుండదనేసి చెప్తున్నాను. అందరం కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ దేనికంటే నిన్న రఘునందన్ రావు ప్రశ్నించే గొంతు అని చెప్పుకునడం కాదు, ప్రశ్నించే గొంతు దేనికని కూడా అర్థం చేసుకొని కొంచెం 3 సంవత్సరాల కొద్దీ ఎమ్మెల్యే గెలిచిండు. ఏం చేసిండు దుబ్బాక ప్రజలకు? ఏం చేసిండు? ఇలా నా కౌన్సిలర్ అంటుండు. ఆయనకొక నమ్మకం ఉందా? ఏ కౌన్సిలర్ ఏ పార్టీ ఉన్నాడు? ఆయన ఒక కార్యకర్తలతో దుబ్బాకల మీటింగ్ పెట్టుకుంటే మైనపల్లి హనుమంతరావుతోని చెల్లాపూరు మొత్తం ఊరంతా తిప్పుకుంటూ గుళ్ళల గుడు దింపుకుంటూ అన్ని ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేసుకుంటూ కండో కప్పుకుంటూ పూటకో తీరు పార్టీలు మారుకుంటూ ఉండేటోళ్ళు నా కౌన్సిలర్ అని చెప్పుకుంటుండు. ఫస్ట్ నాకు నమ్మకం ఉందా? బీజేపీ కౌన్సిలర్ మట్ట మల్లారెడ్డి అని చెప్పుకునే అర్హత ఈ ఎమ్మెల్యేకు ఉందా? మా ఎమ్మెల్యే కొత్త గెలిచిన మా ప్రభాకర్ రెడ్డి అన్న గారికి ఒక్క మాట అన్నా గానీ మర్యాద దక్కది. ఈ రోజు ప్రజలే ఆయన సరైన గుణపాఠం చెప్పిర్రు. ఆయన ఎట్లాంటోడో వాళ్ళ కార్యకర్త కూడా అట్లాంటోడే, ఆ కౌన్సిలర్ ఎట్లాంటోడో ప్రతి ప్రజలకు తెలుసు, దుబ్బాక ప్రజలకు తెలుసు, చెల్లాపూర్ ప్రజలకు తెలుసు. దీంట్లో వ్యక్తిగతమని ఏ ప్రజలు అనుకోవద్దు దయచేసి. నేను వ్యక్తిగతంగా మాట్లాడడం లేదు, నేను పార్టీ మీద మాట్లాడుతున్నా. ఇలా ఏ పార్టీలో ఉన్నాడు రఘునందన్ రావు ఎట్లా అంటుండు? మనసు చంపుకొని అంటుండు. రఘునందన్ రావుకు తెలుసు ఏ పార్టీకి డబ్బులు ఇస్తే ఆ పార్టీకి అమ్ముడు పోయేటోళ్ళం కాదు మేము. ఎవరు పోతారు, సరైన గుణపాఠం ఎవరు చెప్తారు ఆయనకు తెలుసు. కానీ ఇది ఏదో మా ఎమ్మెల్యే మీద బురద చల్లడానికి ఇలా మా ఎమ్మెల్యే మంచి పనులు చేస్తుంది కాబట్టి అది చూడలేక ఓర్వలేక ఆయన మీద లేనితోటి ప్రెస్ మీట్ పెట్టి నిన్న తిట్టడం జరిగింది. సిగ్గు లేదు అని అన్నాడు. సిగ్గు లేదు అంటే సిగ్గు లేనిది మా ఎమ్మెల్యే కాదు. అట్లాంటి మాటలు మాట్లాడటానికి లేదు. మా ఎమ్మెల్యే గారు ఒక్కరికి కూడా ఒక బూతు మాట కాదు, ఒక చీమెకు కూడా అని చేయనోడు. మా ఈ గెలిచి నుంచి 4 సార్లు వచ్చిండు ఇక్కడికి అన్నాడు. ఎన్నికల్లో మరి దుబ్బాక నియోజకవర్గానికి సంబంధింస్తే దాదాపు 253 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మరి ఏదైతే ప్రెస్ మీట్లు పెట్టడం, ఏదో అహంభావంతో మాట్లాడడం, ప్రజా తీర్పు నిజంగా కని విని ఎరగని రీతిలో ప్రతి పోలింగ్ బూత్లో కూడా మెజార్టీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి ఇచ్చిండ్రు. నీ సొంత ఊరు బొప్పాపురం కూడా అది ఒక్కసారి నువ్వు అది చూడాలి. ఊర్లో ఏగని మనిషి, ఊర్లో చెల్లని రూపాయి ఇలా నేనేదో చేసినా అని మాట్లాడే ప్రగర్భపూరితమైన మాటలను
వాపసు తీసుకోవాలి. కనీసం గెలుపోటములు సహజం. విజ్ఞులు అందరూ కూడా అంటున్నారు నువ్వేదో ప్రభాకర్ రెడ్డి గిట్లా గట్లా అని. 3 సంవత్సరాలు గత ఎన్నికల్లో ప్రజల తీర్పును మా బీఆర్ఎస్ పార్టీ, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, మా పార్టీలో ఉండే అందరం కూడా మేము ఆమోదించినాం. నువ్వేదో పొడుస్తా అనుకుంటూ పోయి ఎల్లంకర పడ్డావు. ఆ జ్ఞానం కూడా నీకు లేదు. ఆనాడు గెలిచినావు, 1079 ఓట్లతో గెలిచినావు. గెలిచిన ప్రోటోకాల్ అనే విధానం, శాసనసభ్యుడు అయినావు. నువ్వు ఏదైనా చేస్తే ప్రశ్నించాలి. కనీసం మంత్రుల దగ్గరికి పోయి అడిగే జ్ఞానం, ఇంగిత జ్ఞానం నీకు లేదని నేను తెలియజేస్తున్నాను. నా నియోజకవర్గ ప్రజలు నన్ను ఓటేసి గెలిపించిండ్రు. నాకు అభివృద్ధి కోసం నాకు ఈ పనులు ఇవ్వాలని అడిగే మాటను వదిలిపెట్టి వచ్చే వాళ్ళ కోసం ఏదేదో ప్రగల్భాలు పలుకుతూ మరి అక్కడ కేంద్రం నుండి ఏం చేయలేను, ఇక్కడ ఏం చేయలే. దాని తీర్పే మొన్నటి ఎన్నికల్లో ప్రజలు చెంపపెట్టులాగా నీకు తీర్పిచ్చారు. 55,700 ఓట్లు మెజార్టీతోని బీఆర్ఎస్ అభ్యర్థి మా కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించారు. అయినా నీకు ఇంకా సోయి లేదు, జ్ఞానం లేదు. ఇకనైనా మానుకో. నువ్వు బీజేపీ పార్టీలో ఉండు, నీ వ్యవహారాలు నువ్వు చేసుకో. ఇంకో 4 సార్లు టికెట్ తెచ్చుకుంటే మళ్ళా ఓడిపో. నీకు తెలిసేది గంతే, ప్రజలు ఇచ్చే తీర్పు గదే. కానీ కానిపోని మాటలంటూ ఆయన నిజంగా కూడా అభివృద్ధి ఆయన ఆకాంక్ష. 2 టర్ములు 10 సంవత్సరాల ఎంపీగా ఉపనాయకుడిగా ఢిల్లీలో ఉండి నీ బీజేపీ పెద్ద మనుషులే అక్కడ ఉండే కేంద్ర ప్రభుత్వంతో కనీసం నా పార్లమెంటు పరిధిలో, నా దుబ్బాక అసెంబ్లీ పరిధిలో ఈ పనులు కావాలని సాధించిండు. దానికి శ్లాఘించాలి. ప్రతి ప్రజాస్వామ్యవాది ఆలోచన చేయాలి. ప్రభుత్వాలు ఏదైనా బాధ్యత ఇచ్చిన ప్రజల కోసం, అభివృద్ధి కోసం నిరంతరం తప్పించే వ్యక్తి మా కొత్త ప్రభాకర్ రెడ్డి. అటువంటి వ్యక్తి జోలికి గాని ఆయన ప్రస్తావన గాని తీసే హక్కు నీకు లేదు. ప్రజలిచ్చిన చీత్కారానికి నువ్వు తల వంచుకొని ఇకనైనా బుద్ధిగా మెదులుకోవాలని ఒక సీనియర్ మనిషిగా, నీకంటే అనుభవం ఉన్న మనిషిగా చెప్తున్నా. అట్లయితే నీ గౌరవం కాపాడబడుతుంది. మరి ప్రజలను రెచ్చగొట్టకు. ప్రజలను ఏదో చెప్తే వాళ్ళంతా ఏదో అనుకుంటామని అనుకుంటున్నావు. అది తప్పు. మొన్నటి ఎన్నికలే నిరూపించినాయి. ఇక రేపు రాబోయే దాంట్లో కూడా సంస్కారహీనుడిగా మారుతావో, సభ్యత తెలిసి ప్రజాస్వామ్యంలో ఓటు గెలుపు అనే సమానం తీసుకుంటావో అది తెలుసుకోవాలని కోరుతున్నా. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.